అయితే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి అన్ని గల్లీలలో ఈరోజు ఈ విధంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. ముందుగా ఇక్కడ నేనైతే నా కూతురు శివన్య అదేవిధంగా శివంతో కలిసి మన చైర్మన్ తుమ్మల దత్తు గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఈ విధంగా హోలీ సంబరాలను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన చైర్మన్ గారితో శివన్య అదేవిధంగా శివం ఇక్కడ ఫోటో దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు ఫోటో దిగడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెళ్తుంటే 4వ వార్డు 8వ వార్డు 10వ వార్డుకు చెందినటువంటి కౌన్సిలర్లు కూడా అక్కడ కలవడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా అక్కడ ఫోటో దిగి ఈ విధంగా రంగులనైతే పూసుకోవడం జరిగింది. ఇక ఈ విధంగా అల్లైబలే చేసుకుంటూ ఇక్కడ 8, 10, 12వ వార్డు కౌన్సిలర్లతో అక్కడ హోలీ సంబరం జరుపుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి మన గడ్డి గారి విఠలరెడ్డి గారి దగ్గర వెళ్ళి అక్కడ విఠలరెడ్డి గారి ద్వారా కూడా అక్కడ వారితో కలిసి ఈ హోలీ సంబరం జరుపుకోవడం జరిగింది. ఇక శివన్య శివం నా కూతురు కొడుకు అక్కడ మన రామారావు పటేల్ గారితో అదేవిధంగా విఠలరెడ్డి గారితో ఈ విధంగా ఈ హోలీ సంబరాలను అయితే జరుపుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన కుబీర్ గ్రామానికి చెందినటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్ కందూరు సంతోష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ మాజీ సర్పంచ్ విజయ్ గారు తదితరులు కలిసి అక్కడ మన విఠలరెడ్డి గారితో ఈ సంబరాలను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కిసాన్ గల్లీ ఉందో ఆ కిసాన్ గల్లీలో కూడా యువకులు ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో హోలీ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఐ బాజీరావు గారి నివాసంలో కూడా యువకులు పెద్ద మొత్తంలో మన బాజీరావు గారికి ఈ విధంగా ఆలింగనం చేసుకుంటూ ఈ హోలీ సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఇక కిసాన్ గల్లీ అదే పాండ్రి గల్లీలో చూసినట్టయితే అందరూ అక్కడ ఎంతో సంబరంగా కలిసిపోయి యువకులు మొత్తము ఈ విధంగా డీజల్ మీద అదేవిధంగా అక్కడ బ్యాండ్ మీద స్టెప్పులు వేస్తూ ఈ హోలీ సంబరాలను అయితే జరుపుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనము ఇక్కడ యువకులు ఎంతో సంబరంగా ట్రాక్టర్ల మీద కూడా మంచిగా రంగులను కలుపుకొని అక్కడ ఈ విధంగా ధూమ్ధామ్గా అక్కడ ఆడుకోవడం జరిగింది. ఇక అంతేకాకుండా బైంసలో వివిధ గల్లీలలో చిన్నారుల నుంచి నిండు నూరేళ్ల ముసలాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఎంతో జోస్తో ఈ హోలీ పండుగలు పాల్గొనడం జరిగింది. ఇక ఈ సంవత్సరము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా మీరు చల్లగా ఉండి అష్టాైశ్వర్యాలతో ఉండి వచ్చే సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని బిఎన్ఎస్ టీవీ ద్వారా కోరుతున్నాం.